అయినా సరే వాళ్ళు ఆ వస్తువుని అందజేస్తారు. అక్కడ పరస్పరం అంత సహకారం ఉంటుంది. అది కేవలం మంచి వైపు మార్చగలిగితే ఆ సహకారాన్ని, అంతకంటే కావాల్సిందే ఉంది. ఈ సహకారము అనే దాన్ని మనం అర్థం చేసుకున్న తర్వాత, అంటే ఏంటి, మంచి పనికి మీరు చేసేటటువంటి సహాయము కూడా యజ్ఞమే. ఈ యజ్ఞము మీరు అర్థం చేసుకున్న తర్వాత యజ్ఞములో ఇంకొక కండిషన్ ఉంది. ఆ యజ్ఞములో ఉన్నటువంటి కండిషను రాజసూయ యజ్ఞము, అశ్వమేధ యజ్ఞం యొక్క పరాకాష్ఠలో మహాభారతంలో చెప్పబడి ఉంది. ఈ కథ మనకు అందరికీ తెలిసిందే అయినా ఈ కథని మనం ఎప్పుడు సవ్యంగా అర్థం చేసుకుని ఉన్నాము. జాగ్రత్తగా వినండి. అశ్వమేధ యజ్ఞం జరిగింది. ఈ అశ్వమేధ యజ్ఞం జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణుడు దానికి సారథ్యం వహించాడు. అశ్వమేధ యజ్ఞం జరిపించడానికి ఎందుకు అశ్వమేధ యజ్ఞం చేశాడు యుధిష్ఠిరుడు? నేను బంధు బాంధవులందరినీ చంపేశాను, నేను ఎంత మంచి కోసం చేసినా నా వాళ్ళని నేను చెప్పుకున్నాను కదా, ఆ పాపం నాకు ఎక్కడ పోతుంది, ఆ పాపం నుంచి నివారణ నాకు ఎక్కడి నుంచి వస్తుంది అని వ్యధ చెందుతూ ఉంటే అశ్వమేధ యజ్ఞం చేయండి అన్నాడు. శ్రీకృష్ణుడిని ఎన్నుకున్నారు. మీ గైడెన్స్ లో మేము ఈ అశ్వమేధ యజ్ఞం చేస్తాము అన్నారు. సవ్యంగా జరిగిందా లేదా ఎలా తెలుస్తుంది అంటే ఏం చేశాడు, పాంచజన్యాన్ని తీసుకొచ్చి ఆ యజ్ఞవాటిక మధ్యస్థలంలో కట్టేశాట శ్రీకృష్ణుడు. నన్ను మీరు అడగక్కర్లేదు, ఋషుల్ని మీరు అడగక్కర్లేదు, ఎవరిని అడగక్కర్లేదు, బాగా జరిగిందా అని అందరినీ అడగక్కర్లేదు. ఈ పాంచజన్య శంఖము ఎప్పుడు తనంతట తను శబ్దము చేస్తుందో కరెక్ట్ గా మీరు యజ్ఞాన్ని చేశారు, యజ్ఞ ఫలితాన్ని పొందారు అని తెలుసుకోండి అన్నాడు. యజ్ఞం మొదలెట్టిన దగ్గర నుంచి అందరి దృష్టి పాంచజన్యం మీదే, యజ్ఞం మీద లేదు. యజ్ఞం చేస్తున్నారు, అందరూ పాంచజన్యం చూస్తున్నారు, మోగటం లేదు. దక్షిణలు ఇచ్చేశారు, అంతా అయిపోయింది, అవభృత స్నానం అయిపోయింది, అంతా అయిపోయింది, అన్ని అయిపోయాయి, మోగలేదు అది. చివరికి మన కృష్ణుడి దగ్గరికి వచ్చారు వీళ్ళు. నవ్వుకున్నాడు. ఏమైంది అన్నాడు. శంఖం మోగలేదన్నాడు పాంచజన్యం. సరే చూడండి మీరు ఏం తప్పు చేశారో లిస్ట్ అవుట్ చేయండి, ఎక్కడెక్కడ తప్పు చేశారో అంటే అశ్వమేధ యజ్ఞంలో ఒక కండిషన్ ఉంది. కండిషన్ ఏంటి అంటే, ఏ దేశంలో అయితే అశ్వమేధ యజ్ఞం జరుగుతుందో, నేను వాడిన పదాన్ని కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీరు, ఏ దేశంలో అయితే అశ్వమేధ యజ్ఞం జరుగుతుందో, రాష్ట్రంలో కాదు, ఊరిలో కాదు, ఏ దేశంలో అయితే అశ్వమేధ యజ్ఞం జరుగుతుందో ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా అశ్వమేధ యజ్ఞంలో పాల్గొనండి అనేటటువంటి నిమంత్రణ, ఆహ్వానం పంపించాలి. పర్సనల్ గా అడగాలి వాళ్ళని. అంతే తప్ప ఈనాడులో వెనకాతల పేజీలో మేము చాలా బాధపడుతున్నాము, మిమ్మల్ని మేము ఆహ్వానించలేకపోయాము, అందువల్ల ఇదే మా ఆహ్వానంగా భావించి మీరందరూ తరలిరండి అని అనేక అడ్వర్టైజ్మెంట్లు చూస్తూ ఉంటాను. అది ఒప్పుకోరు. అశ్వమేధ యజ్ఞంలో ప్రతి వ్యక్తికి పర్సనల్ నిమంత్రణ ఇవ్వాలి. అశ్వమేధ యజ్ఞం చేయదలుచుకున్న వ్యక్తి, చేయదలుచుకున్నటువంటి సమూహము ప్రతి వ్యక్తికి వెళ్లి మేము అశ్వమేధ యజ్ఞం చేయబోతున్నాము, ఈ అశ్వమేధ యజ్ఞంలో మీ సహకారం కావాలి, మీ కోఆపరేషన్ కావాలి. అంటే యజ్ఞంలో పాల్పంచుకున్నట్టు ఇందాక నేను చెప్పాను కదా, యజ్ఞము అంటే సహకరించడం కూడా యజ్ఞమే. ఈ దేవ ప్రవృత్తుల వికాసం కొరకు మీరు కూడా సహకరించండి అని ప్రతి వ్యక్తిని అడగకపోతే అశ్వమేధ యజ్ఞం ఫలించదు. అంటే ఏంటిదా, ఎక్కడో మారుమూల ఉన్నటువంటి ఒక అడవిలో ఒక నిషాదుడికి ఆహ్వానం అందలేదుట. అప్పుడు ద్రౌపది పంచపాండవులు అందరూ వెళ్లి అతనికి చెప్పి, ఈ విధంగా మేము యజ్ఞం చేశాము, మేము మీకు చెప్పలేకపోయాము, కానీ నువ్వు ఏదైనా సహకారం చేయదలుచుకుంటే ఇప్పుడైనా ఇయ్యి. యజ్ఞం చేశాము, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయింది అనుకోండి, అప్పటికప్పుడు డబ్బు ఇవ్వలేకపోతే యజ్ఞం అయిపోయిన తర్వాత కూడా ఇవ్వచ్చు కదా. ఆ విధంగా అక్కడ చెప్పి అతన్ని నిమంత్రణ చేసిన వెంటనే పాంచజన్యం ఇక్కడ మోగిందిట. మహాభారతంలో ఈ కథ వస్తుంది. ఇందుకు ఈ కథలు మనం చదువుకోవటం, ఎవరికి వాళ్ళే యమునా తీరాన్ని ఎవరికి వాళ్ళు యజ్ఞం చేసేసుకుంటాం. మా సమాజం వేరు, మా ఆధ్యాత్మిక దృష్టి వేరు, మా గురువులు వేరు, వాళ్ళు వేరు, వీళ్ళు వేళ్ళు. ఈ దేవతా సమూహాల్లోనే అవగాహన లేకపోతే, వీళ్ల మధ్య పరస్పర సహకారం లేకపోతే ఇంకా అశ్వమేధ యజ్ఞం ఏం చేస్తాం? అసలు యజ్ఞమే జరగటం లే. అక్కడ పరస్పర అవగాహన వాళ్ళల్లోనే లేదు. అంటే ఈ పరస్పర అవగాహన అనేది యజ్ఞానికి చాలా ప్రముఖమైనటువంటి సూత్రము కనుక ఈ అశ్వమేధ యజ్ఞ ప్రణాళిక ఎప్పుడైతే వేయబడిందో
సంపూర్ణ విశ్వానికి ఈ ఆహ్వానం వెళ్తోంది. మీరు గుర్తుంచుకోండి, ఇక్కడ అమలాపురం సదుకులకే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకి వెళ్ళి యజ్ఞము అంటే ఇది, దేవ ప్రవృత్తులు, ఉపాసన అంటే ఇది, సగుణాలను ఇలా పెంచుకోవాలి, దీనికి అందరూ సహకరించండి అనేటటువంటి ఆహ్వానం ఇవ్వటంలోని పాత్రే ఈ సమావేశాలు కూడా. అది గుర్తుంచుకుంటూ ఈ యజ్ఞము అంటే సహకరించుకోండి పరస్పరము. ఈ సహకరించుకోవటంలో కూడా యజ్ఞము చేయటం అంటే రాజసూయ యజ్ఞము, కృష్ణుడు లాంటి అవతారమూర్తి, వ్యాసుడు లాంటి వేద రచయిత, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు లాంటి ఋషులు అందరూ కలిసి ఉంటేనే యజ్ఞము జరుగుతుందేమో అనే అనుమానం మీకు వస్తుందేమో అని మహాభారతంలో ఇంకో కథ ఉంది. అలాంటి అనుమానం మీకు వద్దు. దేవతలు అక్కర్లేదు, ఋషులు అక్కర్లేదు, శాస్త్ర ప్రమాణాలు అంతకంటే ఎక్కర్లేదు. త్యాగము ఒక్కటి ఉంటే, రినౌన్సియేషన్ కనుక మీరు సవ్యంగా చేయగలిగితే అది బ్రహ్మాండమైనటువంటి యజ్ఞము అని చెప్పటానికి యజ్ఞము పరిసమాప్తి అయిపోయింది. పాంచజన్యము గురించి ఇంకా పట్టించుకోలేదు, నిషాదుల దగ్గరికి వెళ్ళలేదు. భోజనాలు పూర్తయ్యాయి. వంటిలో కడిగేసిన తర్వాత అర్ధరాత్రి అయింది. కృష్ణుడు యుధిష్ఠిరుడి దగ్గరికి వెళ్ళి ఒకసారి ఇలా రా అన్నాడు. కృష్ణుడితో పెద్ద తలనొప్పి, ఎప్పుడు ఏం చేస్తాడో ఎందుకు చేస్తాడో తెలియదు. రాజసూయ యజ్ఞం అంతా చేయించేసిన తర్వాత ఈ సంఘటన చేయకుండా ముందే జరుగుంటే ఏమయ్యేదో మరి నాకు తెలీదు. యజ్ఞం పూర్తయిపోయింది, అందరూ భోజనాలు చేసేశారు, ఋత్విక్కులు, దక్షిణలు అవంతా తీసుకుని అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి రా అన్నాడు బయటికి. అంటే అలసిపోయి ఉన్నాడు కాబోలు, శ్రీకృష్ణుడు పిలుస్తున్నాడు కదా అని బయటకు వస్తే గబగబా భోజనశాలకి తీసుకొచ్చాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడికి ఉన్న అనేక అలవాట్లలో చాలా గొప్ప అలవాటు ఏంటి అంటే ఆహారం లేకపోతే ఆహారం పెట్టమంటాం. ద్రౌపదీదేవి కథ మీకు గుర్తుంది కదా. దూర్వాసుడు వచ్చేస్తే ద్రౌపది అన్నా రక్షించట్టుంది అంటే ద్వారక నుంచి పరిగెట్టుకొచ్చి భోజనం పెట్టంటాడు. నా సమస్య అదే కదా, నేను ఎలా భోజనం పెట్టాలో తెలియక అవస్థ పడుతూ ఉండి నేను నిన్ను పిలిస్తే నువ్వు భోజనం పెట్టమంటావేంటి? అక్కడ గుర్తొచ్చింది ఆయనకి. మళ్ళా ఆకలేసింది కాబోలు శ్రీకృష్ణుడికి. భోజనశాలకి రాజు కదా, రాజు చెప్తే గానీ ఎవరు పెట్టరు, అంచేత నన్ను పిలుచుకెళ్తున్నాడు కాబోలు అనుకున్నట్టు యుధిష్ఠిరుడు వెళ్ళాడు. ఖాళీగా ఉంది, నీట్గా అద్దంలా కడిగేసి ఉన్నాయి, వంట పాత్రలన్నీ బోర్లించి ఉన్నాయి. ఏంటన్నాడు యుధిష్ఠిరుడు. చూడన్నాడు. చూస్తే కొంతసేపు అయిన తర్వాత ఒక ముంగిస వచ్చిందిట. ఆ ముంగిస వచ్చి ఈ భోజనాలు అవి కడిగి ఉన్నాయి కదా నేల, ఆ నేల మీద పొల్లాడుతుందిట. పొల్లాడుతుంటే ఒకవైపు అది వస్తే తడుక్కుమని మెరుస్తుందిట, రెండోసారి మెరవటం లేట. కాస్త జాగ్రత్తగా చూస్తే ఆ ముంగిస ఒకవైపు బంగారంతో ఉందిట, రెండో వైపు మామూలుగా ఉందిట. ఇదేంటి కృష్ణ అన్నాడు. నాకు తెలీదు, పద ముంగిసను అడుగుదా అన్నాడు. పిలుచుకొచ్చింది ఇతను, ముంగిస వస్తుందని తెలిసి, కానీ ఎందుకో తెలియదు కృష్ణుడికి. అంచేత ఏం చెప్పాడు, అడుగుదాం అన్నాడు. సరే ముంగిస దగ్గరికి వెళ్ళి అడిగారు. స్వయంగా శ్రీకృష్ణుడు ఆధ్వర్యంలో జరిగింది ఈ యజ్ఞము. సప్త ఋషులు ఈ యజ్ఞానికి ఋత్విక్కులుగా పనిచేశారు. వేదాలను క్రోడీకరించి శాస్త్రబద్ధంగా ఇది ఋగ్వేదము, ఇది యజుర్వేదము, ఇది సామవేదము, ఇది అథర్వణ వేదము అని చెప్పినటువంటి వ్యాసుడు స్వయంగా అక్కడ తన శిష్య బృందంతో ఉండి చేసినటువంటి అశ్వమేధ యజ్ఞము, రాజసూయ యజ్ఞము జరిగింది. అందువల్ల ఈ యజ్ఞం యొక్క ఫలితం వల్ల నా మిగతా సగం భాగం బంగారం అయిపోతుందేమో అనే ఆశతో వచ్చాను అందిట ముంగిస. అయిందా అన్నాడు. యుధిష్ఠిరుడంతటి వాడు కూడా ఈ కథ చదువుతూ ఉంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. సినిమా హాల్లో ఇద్దరు స్నేహితులు కలుసుకుని సినిమాకి వచ్చావా అని అడుగుతాడు ఇంటర్వెల్లో. అలాగే ఉంది ఇవాళ వాతావరణం ఎలా ఉంది అని సంభాషణ మొదలు. వాడికి తెలుసు వాతావరణం ఎలా ఉందో, వీడికి తెలుసు. అలాగే ఆ ముంగిసను చూస్తున్నాడు యుధిష్ఠిరుడు. సగం భాగం బంగారంలో ఉంది, మిగతా సగం అవలే బంగారం. అయిందా అని అడిగాడు. ఎందుకు? లోపల అతనికి అర్థమైంది తన అశ్వమేధ యజ్ఞం ఫెయిల్యూర్ అయిందని. ఇచ్చంటే సగం భాగం బంగారం అవలే, కానీ ఏమో కాస్త ఆశ ఎక్కడైనా అవుతుందేమో అంటే అది ముంగిస కదా, అదేం అల్లే స్పష్టంగా చెప్పింది, ఏం అవలేదయా నీ యజ్ఞం కూడా ఎందుకు పనికిరాలేదు అని. అంటే కృష్ణుడు అన్నట్ట జరిగిందేదో జరిగింది, బాధపడకు, ఎక్కడ తప్పు చేసామో మనం తెలుసుకుందాం, కనీసం ఈసారి అశ్వమేధ యజ్ఞం చేస్తున్నప్పుడైనా కరెక్ట్ గా చేసుకుందాం అని అడగమన్నట్ట. అడిగాడు. అంటే నువ్వు రాజ్యానికి రాకముందు, అంటే యుధిష్ఠిరుడు రాజ్యానికి రాకముందు
12 సంవత్సరాలు వనవాసం చేశారు ఈ పాండవులందరూ. వీళ్ళు ఈ 12 సంవత్సరాలు వనవాసం చేసినప్పుడు విరాట పర్వంలో విరాట దేశంలో వనవాసం చేస్తున్నప్పుడు కురుక్షేత్రంలో 12 సంవత్సరాలు భయంకరమైనటువంటి అకాలం పడింది. అకాలం అంటే డ్రాట్, వర్షాలు కురవలేదు, ఆహారం లేదు, ఇది లేదు. భీష్ముణ్ణి దుర్యోధనుడు అడుగుతాడు, పాండవులు ఎక్కడున్నారు అని. పాండవులు ఎక్కడున్నారు నువ్వు కనుక్కోక్కర్లేదు, ఎక్కడ సకాలంలో వర్షాలు కురుస్తాయో, ఎక్కడ అంతా పంటలు అవి సవ్యంగా పండుతూ ఉంటాయో ఆ దేశాన్ని పట్టుకు అక్కడ ఉంటారు పాండవులు అన్నాడు. అంటే ఎక్కడ సకాలంగా కరెక్ట్ గా ఉన్నదో అక్కడ పాండవులు లేనట్టే కదా. అంతేనా కురుక్షేత్రంలో హస్తినాపురం దరిదాపుల్లో పడింది ఈ అకాలం, కరువు. అక్కడ చాలా రోజులు బట్టి ఆహారం లేకుండా పరితపిస్తున్నటువంటి ఒక కుటుంబానికి 4-5 రోజులు బట్టి ఆహారం లేదు ఆ కుటుంబానికి. ఎక్కడో ఆ 4 ఉన్నారు కుటుంబ సభ్యులు, భార్య, భర్త, కొడుకు, కోడలు, 4 ఉన్నారు అక్కడ ఆ కుటుంబంలో. ఆ 4కి సరిపోవడానికి 4 రొట్టెలు తీసుకుని వచ్చేట అక్కడ ఆ కుటుంబం యొక్క యజమాని ఎక్కడి నుంచో సంపాదించుకుని. తలుపు మీద తప్పుడైంది, వీళ్ళు తినబోతూ ఉంటే తలుపు తెరిచాడు, ఋషి కనిపించాడు. ఆహారం కావాలన్నాడు. ఆపద్ధర్మం నాయన, మా ప్రాణాలే పోతున్నప్పుడు ప్రాణాలు రక్షించుకోవడానికి దానాలు ధర్మాలు ఇంపార్టెంట్ కాదని శాస్త్రాలు చెప్తున్నాయి కనుక నేను ఇవ్వనన్నాడు. ఒక సీనియారిటీ అన్నాడు. మీరు ఎన్నాళ్ళు బట్టి ఆకలితో ఉన్నారు? 4 రోజులు బట్టి. నేను 7 రోజులు బట్టి ఆకలిగా ఉన్నానన్నాడు ఆ ఋషి. సీనియారిటీ ప్రూవ్ అయిపోయింది కదా. ఇక్కడ ప్రమోషన్ అది ఇవ్వాలంటే సీనియారిటీ ఇంపార్టెంట్ కనుక మీరు తెచ్చినటువంటి రొట్టెల 4లో ఒక రొట్టె నేను సీనియర్ని 7 రోజులు బట్టి ఆకలితో ఉన్నాను కనుక నాకు ఇచ్చేయండి అన్నాడు. సరే, తండ్రి మొట్టమొదటి తన రొట్టె ఇచ్చేసాడు. తినేశాడు, నిండలేదు. భార్య ఇచ్చింది, తర్వాత కొడుకు ఇచ్చాడు, తర్వాత కోడలు ఇచ్చింది. ఇంకంతా రొట్టెలన్నీ అయిపోయాయని తెలుసుకున్నాక సరేలేండి సరిపెట్టుకుంటాను అన్నాడు, వెళ్ళిపోయాడు. ఇదంతా పైనుంచి ముంగిస చెప్తోంది యుధిష్ఠిరుడికి, నేను పైనుంచి చూస్తున్నాను, ఈ కరువు కాటకాల వల్ల నాకు కూడా ఆహారం లేదు. అంచేత సాధువు రొట్టెలు తింటూ ఉంటే కిందన కొన్ని కణాలు పడ్డాయి, అన్నకణాలు. ఆకలి యొక్క తీవ్రతను తట్టుకోలేక నేను గబుక్కుని దూకాను దాని మీదకి. ఆ దూకటంలో కాలు జారింది, కాలు జారి దాని మీద పడ్డాను నేను. అది నా శరీరానికి అంటుకుంది, అంటుకున్న భాగం బంగారంగా మారిపోయింది. త్యాగం అంటే అది అన్నాడు. అప్పటి నుంచి ఎక్కడ బ్రహ్మాండమైనటువంటి యజ్ఞాలు జరిగినా నేను వెళ్తున్నాను, కానీ ఆ యజ్ఞానికి సమానమైనటువంటి యజ్ఞం రాలేదు అని మహాభారతంలోని ఈ కథ ఉంది. అంచేత అశ్వమేధ యజ్ఞం చాలా గొప్పదై ఉండవచ్చు కాక, అశ్వమేధ యజ్ఞము భారతీయ ఋషి సాంప్రదాయంలో యజ్ఞం యొక్క పరాకాష్ఠ అయినప్పటికీ కూడా, యజ్ఞము అంటే 3వ అర్థం చెప్తానన్నాను కదా నేను. మొదటిది సగుణోపాసన, సద్గుణాలను పెంచుకోవటం ఒక యజ్ఞం అవుతే, పరస్పరము సహకరించుకోవటము కూడా ఒక యజ్ఞము అవుతే, అద్భుతమైనటువంటి యజ్ఞము 3వ యజ్ఞము త్యాగము. మీకు అవసరం ఉంటే కూడా మీ అవసరాన్ని కూడా పక్కకి తోసేసి ఇంకోళ్ళ అవసరానికి తీర్చడానికి చేసేటటువంటి యజ్ఞానికి సమానమైనటువంటి యజ్ఞము అశ్వమేధ యజ్ఞము కూడా కాదుపో అంటుంది మహాభారతం. అటువంటి త్యాగశీలురైనటువంటి మనము సంస్కృతికి వారసత్వం ఉంది. దదీచి కథ మనం చెప్పుకుంటూ ఉంటాం. దేవతలు వృత్రాసురుణ్ణి చంపలేకపోయినప్పుడు ఇంద్రుడు దదీచి అనే ఋషిని అడుగుతాడు, నీ వెన్నెముక పూసేయి, వెన్నెముక ఇస్తే ఆ వెన్నెముకను నేను వజ్రంగా మార్చుకుంటాను అని. సరే తీసుకో అన్నాడు. ఎప్పుడు దేవతలకి కష్టాలు వచ్చాయో అప్పుడప్పుడు మనుషులు వెళ్లి దేవతలకు సహాయం చేశారు తప్ప, మొత్తము వేదవాంగ్మయం మీరు తిరిగేసి చూడండి, మనిషికి అవసరం వచ్చినప్పుడు మనిషి యుద్ధాలలో దేవతలు ఎప్పుడూ పాల్గొనలేరు. దాన్ని బట్టి మనిషి గొప్ప, దేవతలు గొప్ప మీరే నిర్ణయించుకోండి. దేవాసుర సంగ్రామం అనేది భారతీయ సాంప్రదాయంలోని అద్భుతమైనటువంటి ఒక మలుపు. ఆ దేవాసుర సంగ్రామంలో దేవతలకి మనుషులు సహాయం చేశారు తప్ప, మనుషులకి దేవతలు ఇప్పుడు సహాయం చేయలేదు, చేయవలసిన అవసరం కూడా రాదు. అటువంటి మనిషి ఈనాడు ఈ స్థితిలో ఉన్నాడు. ఎందుకు అంటే త్యాగము అనే పదాన్ని మర్చిపోయాడు. త్యాగం చేయటం అనేది అసలు మర్చిపోయాడు. త్యాగం చేసిన ఈ త్యాగం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది అంటే ఆ పుణ్యం కోసం త్యాగం చేస్తాడు తప్ప త్యాగం కోసం త్యాగం చేయడు. కాస్త జాగ్రత్తగా అందులో ఉన్నటువంటి అర్థాన్ని అర్థం చేసుకోండి. ఈ త్యాగశీల ప్రవృత్తి యజ్ఞం అనిపించుకుంటుంది తప్ప, మీరు ఎన్ని రత్నాలు వేశారు, ఎన్ని ఆభరణాలు వేశారు అన్నది యజ్ఞము కాదు. అంచేత ఈ 3 గుణాలు పరాకాష్ఠ ఎక్కడికి చెందుతాయో దాన్ని అశ్వమేధ యజ్ఞం అంటాను తప్ప, ఓ అశ్వాన్ని తీసుకొచ్చి దాన్ని కోసేస్తే అది అశ్వమేధ యజ్ఞం అవదది. యజ్ఞం యొక్క పరాకాష్ఠ అశ్వమేధ యజ్ఞము అంటే
సద్గుణాల ప్రవృత్తిని మనలో పూర్తిగా పెంచుకోగలిగితే, పరస్పర సహకారాన్ని మనలో పూర్తిగా పెంచుకోగలిగితే, మనలో ఉన్నటువంటి త్యాగమయ ప్రవృత్తిని మనలో పూర్తిగా పెంచుకోగలిగితే దాన్ని యజ్ఞము అంటాం. సయజ్ఞ ప్రజా సృష్టి పురోవాచ ప్రజాపతి అనేన వ్రత విశ్వద్ధం మేషవో పుస్తకామదు. సృష్టితో పాటే ఈ 3 లక్షణాలు నేను సృష్టించాను. ఈ 3 లక్షణాలు మీలో పెంపొందించకుండా యజ్ఞము అనే పేరుతో ఎందుకు కర్మకాండలు మాత్రమే చేసుకుని యజ్ఞము చేశాననేటటువంటి భ్రాంతిలో మీరు జీవిస్తారు అని వాపోతూ ఉంటాడు దేవతలందరూ, ఋషులందరూ కూడా. రామకృష్ణ పరమహంస జీవితంలో చాలా తమాషా అయిన సంఘటనలు జరిగాయి. మన ముందు తిరిగినటువంటి వ్యక్తి ఆయన. కేవలము 3 రోజులు ఇవ్వండి చాలు, నాకు ఏ దేవతని మీరు సాక్షాత్కరించుకోదలుచుకుంటే ఆ దేవతని సాక్షాత్కరింపజేసుకునేటువంటి విధానాన్ని మీకు తెలుపుతాను అని తను స్వయంగా తన శరీరంలో ప్రయోగము చేసుకుని కేవలము 3 రోజులు చాలు, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు, ఏ దేవతని సాక్షాత్కరింపజేసుకోవాలో అని ఆయన చెప్తే ఆ దేవతా సాక్షాత్కారం కోసం మనం ఎప్పుడు అసలు ప్రయత్నించాం. మన దేవతల్ని వాటిని ఎందుకు పూజిస్తామంటే దేవతా సాక్షాత్కారం కోసం కాదు. ఆ దేవత మనకి ఏదైనా ఇస్తుందేమో అని. అది ఇవ్వకపోతే ఆ దేవత అక్కర్లే. ఓ రాక్షసుడు మనకి ఆ కోరిక తీరుస్తాడు అంటే ఈ దేవతని వదిలేసి ఆ రాక్షసుల దగ్గరికి మనం వెళ్తాము అని ఒకసారి రామకృష్ణ పరమహంస వివేకానందతో అన్నట్టు అది నిజమేమో అనిపిస్తుంది నాకు. అంచేత ఈ దేవతా సాక్షాత్కార విధానంలో ఎటువంటి ఆర్తి, ఎటువంటి మానసిక స్థితి మనలో ఉండాలో మనం తెలుసుకోకుండా ఎన్ని పూజలు ఎన్ని ఇది చేసినా లాభం లేదు. బిఏ పాస్ అయినటువంటి ఒక యువకుడు, చాలా బాగా పాడగలడు, అందమైనటువంటి గొంతుక ఉంది, తండ్రి చనిపోయాడు, జమీందారీ కుటుంబమే. కానీ జమీందారీ కుటుంబము అంటే ఈనాడు అర్థం ఏంటంటే అప్పుల పాలైన కుటుంబం అని. అంచేత ఆ జమీందారీ కుటుంబంలో పుట్టినటువంటి బిఏ పాస్ అయినటువంటి ఆ యువకుడు భోజనం లేక ఇంటికి వచ్చినప్పుడు నేను మా స్నేహితుల ఇంట్లో భోంచేశాను, మీరు భోంచేసేయండి అనేవట. 4 అక్కలు ఉన్నారట అతనికి. వాళ్ళు కూడా ఏం చెప్పేవాళ్ళట వాళ్ళ అమ్మకి, నేను కూడా మా స్నేహితుల ఇంటికో ఎక్కడికో వెళ్ళాము, భోంచేసి వస్తున్నాము, అమ్మ నువ్వు భోంచేసి అనేవాళ్ళట. ఎవరు భోజనం చేసేవారు కాదు. కానీ ఏంటి, వాళ్ళ అమ్మకి ఆహారం ఎక్కడున్నదో, వాళ్ళ అక్కలకి ఆహారం ఎక్కడుందో, వాళ్ళ తమ్ముడు ఆహారం ఎక్కడ తీసుకోడో అని చెప్పి ప్రతి వాళ్ళు ఇలా అబద్ధాలు చెప్పుకునేవారు. మేము భోంచేసి వచ్చాం, మేము భోంచేసి వచ్చేసాము అని. అటువంటి ఆ బిఏ పాస్ అయినటువంటి యువకుడు భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుడిని కనుక నువ్వు పట్టుకోగలిగితే నీకు సమస్యలు ఉండవు అని ఒక స్నేహితుడు చెప్తే బయలుదేరట. ఎక్కడికి బయలుదేరాడు? భగవంతుడు చూసినటువంటి వ్యక్తి ఎవడైనా ఉన్నాడా వాడి దగ్గర నేను నేర్చుకుంటాను అని. గురువుని మనం ఎన్నుకునేటప్పుడు, సాధనా విధానాన్ని మనం నేర్చుకునేటప్పుడు ఎవరిని పడితే వాళ్ళని చేసుకోకూడదు అనే మాటని మనం గుర్తుంచుకుంటాం తప్ప, పాండిత్యము మాత్రమే మనం ఈనాడు చూస్తున్నాం తప్ప, ఎన్ని రకాల శ్లోకాలు ఎన్ని రకాల కొటేషన్లు వాడు చెప్పగలడో మనం చూస్తున్నాం తప్ప అసలు ఆ అనుభూతి అతనిలో ఉన్నదా అని మనం ఎక్కడా చూడటం లేదు. కానీ ఆ యువకుడు ఉన్నాడే, జస్ట్ బిఏ పాస్ అయ్యాడంటే 18 ఏళ్ల వాడు, బయలుదేరాడు. భగవంతుడు నా బాధలన్నీ తీరుస్తాడని మా స్నేహితులు చెప్పారు. నిజంగా భగవంతుడు చూసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని ఆ ఊళ్ళో ఉన్నటువంటి యోగులు సాధువులు అందరి దగ్గరికి వెళ్తే అతని అదృష్టం బాగుండి ఎవరు అబద్ధం చెప్పలేరు, అవును నేను భగవంతుడిని చూశానని. చూడలేదయా, ప్రయత్నంలో ఉన్నాను అన్నాడు. ఒక్క వ్యక్తి మాత్రం ఏమన్నాడంటే, బాయ్ యూ హ్యావ్ ద ఐజ్ ఆఫ్ ఎ యోగి అన్నట్ట. భగవంతుడు ఉన్నాడో లేదో నేను చెప్పలేను, కానీ నీ కళ్ళు మాత్రం ఒక యోగి కళ్ళే అన్నట్ట. నా కళ్ళు యోగి కళ్ళు అవుతేనే ఎవరి కళ్ళు అవుతే నాకెందుకయ్యా, నువ్వు భగవంతుడిని చూశావా అని మళ్ళా అడిగట. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి భగవంతుడిని చూశాడు అని అందరూ అంటున్నారు, కానీ నేను అంతం కాదు, నా నమ్మకం ఆ వ్యక్తి చూశాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే నీకు భగవంతుడిని చూపిస్తాడు అన్నాడు. ఎక్కడ ఉంటాడు ఆ వ్యక్తి అన్నాడు. ఊరికి 12 కిలోమీటర్ల దూరంలో ఒక తోట ఉంది, ఆ తోటలోనే ఉంటాడు అతను అని బయలుదేరాడు. అడిగాడు. ఎప్పుడు ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాని గురించి తెలుస్తుంది తప్ప మిగతావి తెలియనట్టే ఈ కాలంలో ఎక్కడ ఏ సినిమా హాల్లో ఏ సినిమా ఆడుతుందంటే టక్కమని చెప్పేస్తారు అందరూ. కానీ ఏ గుడి ఎక్కడుందో అంటే ఈ గుడి ఎక్కడుందో అన్నదానికి వెతుక్కుని రావాల్సి వచ్చి ఉంటుంది చాలా మందికి. అదేవిధంగా ఆ తోట ఎక్కడుంది అని అందరినీ అడుగుతూ ఉంటే కొందరు నవ్వారట. ఆ పిచ్చివాడి దగ్గరికి వెళ్తావా అని. భగవంతుడి యొక్క రహస్యాన్ని తెలుసుకున్న వ్యక్తులకి మొట్టమొదట
సమాజం ఇచ్చేటటువంటి బిరుదు ఏంటి అంటే వెర్రివాడు అని. అంచేత ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీరు ఎవరినైతే నమ్ముకున్నారో వాడికి వెర్రివాడు అనే బిరుదు ఉంటే మీరు చాలా ఆనందించండి. ఇంకంటే అతను ఖచ్చితంగా కరెక్ట్ అయిన వాడై ఉంటాడు. అంచేత ఈ 18 ఏళ్లటువంటి యువకుడు ఆ పిచ్చివాడిని వెతుక్కుంటూ బయలుదేరాడు. ఎండాకాలం, కలకటాలో కూడా ఎండ బాగానే ఉంటుంది. ఇందాక నేను చెప్పిన విజయవాడ లెవెల్ ఉండదు కానీ ఎండకి ఎండాకాలమే కనుక పరిగెడుతున్నాడు. వాళ్ళ కుటుంబ పరిస్థితి నేను చెప్పాను కదా, తిండికి కూడా లేదు. పరిగెడుతూ ఉంటే చెప్పు ఊడిపోయింది. కాళ్ళు కాలిపోతున్నాయని రెండో చెప్పును కూడా వదిలేసి నేను పరిగెట్టాను. ఎవరి గురించి పరిగెట్టాడు? భగవంతుడు చూసినటువంటి వ్యక్తిని తన కష్టాలు తీర్చుకోవడానికి పరిగెడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో బీద కుటుంబంలో ఉన్నాను నేనని వెళ్ళాడు. అక్కడికి అతను కూర్చుని ఉన్నాడు. గడ్డం పెరుగుంది, మామూలుగా ఒక తెల్ల దుప్పటి కప్పుకుని ఉన్నాడు. వెర్రి చూపులు చూస్తున్నట్ట. ఎక్కడున్నాడో ఆ భగవంతుడు భక్తుడు అని అడిగితే ఇదిగో ఈయనే అన్నారట. ఈయన అని అనుకోలేదు, డైరెక్ట్ గా వెళ్ళి మీరు భగవంతుడిని చూశారా అన్నట్ట. చూశారన్నట్ట. ఎలా చూశారన్నట్ట. నిన్ను ఎలా చూస్తున్నానో అలాగే చూస్తున్నాను అన్నట్ట. నాకు చూపించగలరా అన్నట్ట. చూపిస్తాను, దానికి ఉందన్నట్ట. కానీ నువ్వు ఎందుకు పరిగెట్టుకు వచ్చావో అది నువ్వు మర్చిపోకు. ఇంకో కాళికాదేవి ఆలయం ఉంది ఇక్కడ. నేను వివేకానంద రామకృష్ణ పరమహంస సంఘటన చెప్తున్నాను, నిజంగా జరిగిన సంఘటన. కాళికాదేవి ఆలయం ఉంది. అక్కడికి వెళ్ళి నీ కోరిక ఏదో కోరుకో. ముందు నీకు కష్టాల్లో ఉన్నావు కదా, తిండి లేవంటున్నావు కదా, అంచేత నువ్వు వెళ్ళి కోరుకో అన్నట్ట. వెళ్ళట్ట కాళికాదేవి దగ్గరికి. కోరుకోవాలి కదా, డబ్బు కావాలి, ఉద్యోగం కావాలి, ఏదో నా పిల్లకి పెళ్లి కావాలి, నాకు ఈ రోగం నయం కావాలని ఏదో కోరుకోవచ్చు కదా. అదేం కోరుకోవాలి, లేకపోతే నాకు జ్ఞానం కావాలన్నట్ట. వచ్చేట రామకృష్ణ పరమహంస దగ్గరికి. ఏమో అడిగావన్నట్ట. జ్ఞానం కావాలని అడిగారన్నట్ట. నన్ను వెర్రివాడు అంటారు, చూస్తూ ఉంటే నువ్వు వెర్రివాళ్ళలాగా ఉన్నావు. వెళ్ళి జ్ఞానం కావాలని అడుగుతావేంటయ్యా? అసలు నీకు కావాల్సింది ఏంటి? తిండి లేదంటున్నావు, డబ్బు అడుక్కో, ఉద్యోగం అడుక్కో, ఏదో అడుక్కో, లేకపోతే మీ అక్కలకి పెళ్లి అవ్వలేదంటున్నావు కదా, పెళ్లి అడుక్కోవచ్చు కదా, మళ్ళా వెళ్ళన్నట్ట. వచ్చాడు. ఏం అడిగావు? అడగలేకపోయానండి, జ్ఞానమే అడిగానన్నట్ట. నువ్వు ఖచ్చితంగా వెర్రివాడివి, వెర్రివాడి లాగా ఉన్నావు అన్నానే, అది తప్పన్నాను, మళ్ళా వెళ్ళి అడుగు అన్నట్ట. మూడోసారి. ఎందుకు చెప్తున్నాను? ఈ 3 సార్లు ముమ్మారులు 3 సార్లు ఆచమనం చేయండి అనేటటువంటి కర్మకాండ వెనకాతల అద్భుతమైనటువంటి విజ్ఞానం ఉంది. సరే, మూడోసారి కూడా వెళ్ళాట వివేకానంద. వెళ్ళి మళ్ళా జ్ఞానమే అడిగట. సరే, ఇంక నువ్వు అడగలేవు, నేనే అడుగుతానులే అమ్మని. ఈనాటి నుంచి నీ కుటుంబంలో ఎవరికి కూడా ఆహారం కావాలి, ఆ లోపం ఉండదు, మిగతాది నేను గ్యారంటీ ఇవ్వలేను అని చెప్పాట. చెప్పిన తర్వాత వివేకానంద అన్నట్ట, ఇదంతా సరే బాగానే ఉంది, భగవంతుణ్ణి చూపిస్తానన్నావే, చూపించన్నట్ట. రా అన్నట్ట. అక్కడే హుబ్లీ నది ప్రవహిస్తూ ఉంటుంది దక్షిణేశ్వర్లో. తీసుకెళ్ళి ఒకసారి ములుగన్నట్ట. తను ములిగట్ట రామకృష్ణ పరమహంస కూడా. సరే, స్నానం చేస్తే కానీ భగవద్ దర్శనం అది చేయకూడదనే నియమం ఉంది కదా. స్నానం చేయలేరు కనుక మనం దేవుడి దగ్గరికి వెళ్ళాం, స్నానం చేయలేరు కనుక ఆహారం తీసుకుంటాం, సినిమాలకు వెళ్తాం, అన్నిటికీ వెళ్తాం. కానీ స్నానం చేయలేరు కనుక పూజ ఉపాసన అది మాత్రం చేయనట్టే. ఓహో, ఇతను నన్ను స్నానం చేయమంటున్నాడు కాబోలు అనుకుని ములిగట్ట. రామకృష్ణ పరమహంస చెయ్య మెడ మీద పెట్టి నొక్కేశాట. కొట్టుకుంటూ నా మనస్సులో భయం వచ్చింది. ఖచ్చితంగా ఇతను వెర్రివాడే, ముంచేస్తున్నాడు, నా ప్రాణాలు పోతాయి, తెలియక ఇతని దగ్గరికి వచ్చాను, భగవంతుడిని చూపిస్తానంటే నేను నమ్మటం ఏంటి అనుకున్నాను అని వివేకానంద తన మెమోయిర్స్ లో రాస్తాడు. మొట్టమొదటి పరిచయం ఎలా అయిందో. భయపడ్డట. సరే, నొక్కాడు, గబుక్కుని పైకి వచ్చాడు. చివరికి అత్యంత కష్టాలు పడేది రామకృష్ణ పరమహంసకి వివేకానందకి. రామకృష్ణ పరమహంస చాలా వీక్ గా, నీరసంగా ఉండేవాడు. వివేకానంద బొమ్మలు చూసి ఉన్నారు కదా మీరు, శాండోలా ఉండేవాడు. అయినా రామకృష్ణ పరమహంస నొక్కిస్తూ ఉంటే, దీన్నే కాబోలు పిచ్చి బలం అంటారు, వెర్రివాడికి బలం ఎక్కువ అంటారు, నొక్కిస్తున్నాను నన్ను అనుకున్నానని రాస్తాడు తన మెమోయిర్స్ లో. ఈస్ట్ అండ్ వెస్ట్ డిసైపుల్స్ రాసిన మెమోయిర్స్ ఎక్కడైనా చదివితే తీసుకోండి, ఇది అక్షరాల ఇలాగే రాసుకున్నాడు. అసలు బయటకు వచ్చాక రామకృష్ణ పరమహంస అన్నట్ట, ఏమయ్యా నీకు ఏమనిపించింది అన్నట్ట. ఒకసారి అనుకున్నాను, నేను నిజం చెప్పేద్దామా, నువ్వు వెర్రివాడివి అనుకుందాం అనుకున్నాను, కానీ చెప్తే బాగుండదు, గాలి కావాలనిపించింది నాకు. నాయన, నీకు గాలి కావాలి అని ఎంత తీవ్రంగా అనిపించిందో అంత తీవ్రంగా భగవంతుణ్ణి చూడాలనుకుంటే ఇక్కడే కనిపిస్తాడు, లేకపోతే కనిపించడు అన్నాడు. అంటే భగవంతుణ్ణి చూడటానికి కావాల్సింది తీవ్రమైనటువంటి భావ సంవేదనలు తప్ప కర్మకాండలు కావు అన్నది మనం చాలా జాగ్రత్తగా, మన ఋషుల, మన గురువులు
మన మహనీయుల జీవిత చరిత్ర తెలుసుకుంటే మళ్ళా ఎలా చేయాలి సార్, ఎలా ఉచ్చారణ చేయాలి సార్, ఎర్ర రంగు పువ్వులు వేయాలా, తెల్ల రంగు పువ్వులు వేయాలా, గంధం ముందు వేయాలా, అత్యంతల ముందు వేయాలా అని ప్రశ్న వేస్తే చెప్పింది అర్థం లేదనమాట. మన ఋషులు ఏం చెప్పారో భావ సంవేదన కావాలి, దేవతలకి భావము కావాలి తప్ప నువ్వు ఎలాంటి కర్మకాండ చేసావో అసలు ఎప్పుడూ అక్కర్లేదు అని రకరకాల కథల్లో చెప్తూ ఉంటే మళ్ళా మనం మర్చిపోతూ ఉంటాం దాన్ని. యజ్ఞము అంటే ఈ త్యాగము. మీరు ఏ భావన కావాలి అనుకుంటున్నారో, ఏ కోరిక కావాలి అనుకుంటున్నారో ఆ కోరిక మీదే మీ లక్ష్యాన్ని ఉంచుకుని మిగతా వాటి అన్నిటినీ వదిలేసుకుంటూ అక్కడికి విడిపోతూ ఉంటే లక్ష్యము చాలా సులభంగా వస్తుందట. ఒక దేవాలయ ప్రాంగణంలో ఒక చిన్న సంఘటన జరిగిందిట. ఇలాంటి దేవాలయంలోనే ఏ రాయితో అయితే స్తంభం తయారు చేయబడి ఉన్నదో అదే రాతితో మూర్తి కూడా తయారు చేయబడి ఉంటుంది కదా. ఈ స్తంభానికి కోపం వచ్చిందిట. మనం అందరం సమానమే కదా, ఈక్వాలిటీ, సమానత్వం కదా. మధ్యన వెళ్లి ఆ రాతితో చేసినటువంటి ఆ మూర్తికి పూజలు ఆరతులు అన్ని ఇస్తారు, సాష్టాంగ ప్రణామాలు చేస్తారు. ఈ గుడి భారాన్నంతా నేను మోస్తున్నాను, ఒక్కసారి ఈ స్తంభాన్ని నేను పక్కకి వెళ్ళిపోతే అసలు ఈ గుడి ఉండదు, ఆ విగ్రహానికి నిలువ నీడ ఉండదు, నన్ను ఆవిడ పూడించడు, తీసుకెళ్లి చెప్పులు అవి అక్కడ పెట్టుకుంటారు. అక్కడ వెళ్ళేమో ఆ పూజారి ఏమో అక్కడ గంట వాయిస్తాడు, వీళ్ళేమో పువ్వులు అక్కడ పెడతారు, ఇదంతా పెడతారు. నాన్ సెన్స్, సమానత్వం కాదు ఇది, కేసు వేయాలి కోర్టులో అనుకుందిట. ఒకరోజు రాత్రి స్తంభం పక్కనున్న స్తంభాన్ని, ఆ పక్కనున్న స్తంభాన్ని అందరినీ అడిగిందిట. మాకు తెలీదు, కానీ నువ్వు చెప్తోంది ఏదో కరెక్ట్ గానే ఉన్నట్టుంది. ఇన్ని సంవత్సరాలు బట్టి మనం ఇక్కడ ఎంత మోస్తూ ఉంటే మన ఎవడో పట్టించుకోకుండా ఆ మూర్తిని పట్టుకుని అది రాత్రితో చేసినటువంటి మూర్తి కదా, దానికి నొక్కుతారేంటి, ప్రణామం చేస్తారేంటి, మొక్కుతారేంటి, కనుక్కుందాం అంటే ఎవరిని కనుక్కోవాలి? పూజారి బెస్ట్. అంచేత ఈసారి పూజారి పొద్దున్నే వచ్చి గుడి తలుపులు తెరిచి పూజ అవి చేస్తున్నప్పుడు అడుగుదాం అనుకున్నారట ఈ స్తంభాలన్నీ కూడా. సరే పూజారి వచ్చాడు. భవ్యమైనటువంటి విగ్రహము తేజస్సుతో వెలిగిపోతూ పూజ చేస్తూ ఉంటే వీటికి నోట్లోంచి మాట రాలేదు. చివరికి ఆరతంతా ఇచ్చేశాక భయంతో ఆ పూజారి గారిని అడిగాయిట. పూజారి గారు, మాకు చిన్న అనుమానం ఉంది, మేము రాళ్లమే, ఆ విగ్రహము రాయే కదా, మరి రాతి విగ్రహంలో ఇంత మార్పు ఎందుకు అంటే ఏమీ లేదు, చిన్న ఇది ఉంది, నువ్వు రాయివే అది రాయే, నీలోనూ మూర్తి ఉంది, ఇక్కడ మూర్తి ఉంది, కానీ నీలో ఉన్నటువంటి మూర్తి అనవసరమైనటువంటి పదార్థాలతో కప్పబడి ఉంది. ఆ మూర్తిలో ఈ అనవసరమైనటువంటి పదార్థాలు తొలగించి వేయబడ్డాయి, అంతేనో, అంతకంటే ఏం లేదు, ఆ రూపం బయటకు వచ్చింది. అంచేత అనవసరమైనటువంటి గుణాలను, అనవసరమైనటువంటి కర్మకాండలను తొలగించి మనలో ఉన్నటువంటి ఆ దేవత్వాన్ని ప్రతిబింబ చేసుకుంటే ఈ మూర్తి పూజ యొక్క దేవాలయాల యొక్క అర్థము మనం తెలుసుకోవాలి అనేది మళ్ళీ మనం మర్చిపోయాం. దేవతల్లాగా వస్తాం, నొక్కుతాం, అంతా చేస్తాం తప్ప ఒక విగ్రహం ఎలా తయారవుతుంది, ఆ విగ్రహానికి రాముడు అనే పేరు ఎందుకు ఇస్తున్నాం? ఈ రాయిలోనూ ఆ విగ్రహం ఉంది, కానీ ఏంటి తేడా? ఇక్కడ రామ స్వరూపాన్ని మిగతా పదార్థాలు కప్పి ఉన్నాయి, మాయా అనేటటువంటి ఆవరణం ఉంది. దాన్ని మిల్లిమిల్లిగా కరెక్ట్ గా తొలగించి వేసుకుంటే ఆ స్వరూపాన్ని ఆ శిల్పి తయారు చేయక్కర్లేదు, ఆ స్వరూపం అక్కడే ఉంది అన్న రహస్యాన్ని మనం తెలుసుకుని మనలో ఉన్నటువంటి దుర్గుణాలను, ఆ దేవతా శక్తులను, ఆవరణగా ఉన్నటువంటి గుణాలను తీసివేసుకోవటము కూడా యజ్ఞమే. ఇది గుర్తు ఉంచుకుని యజ్ఞము అనే పదాన్ని గుర్తు ఉంచుకున్న తర్వాత ఈ అశ్వమేధ యజ్ఞానికి ఇంకొక పేరు ఉంది, దేవ సంస్కృతి దిగ్విజయ యాత్ర అని. రెండు ఒకటే, అశ్వమేధ యజ్ఞము అన్న దేవ సంస్కృతి దిగ్విజయ యాత్ర అన్న ఒకటే. ఈ దిగ్విజయ యాత్రలు అనగానే మనకి ఉన్నటువంటి ఆలోచన విధానంలో ఉన్న లోపం ఏంటంటే గబుక్కుని ఏం గుర్తొస్తుంటే ఒక రాజు, రథము, సేనలు ఆక్రమణ చేసేసాయి, ఇంకో రాజు మీదకి వాడిని చంపేసాయి, వాడిని చంపేసి వాడి రాజుని కూడా తన్ను కలిపేశాడు అని మనం చదువుకుంటాం. ఏం జరిగింది? ఆలోచనని కూడా తన సిద్ధాంతానికి అనుకూలంగా మార్చుకుని సిద్ధాంతమే సవ్యమైనది, కరెక్ట్ అయినది, ప్రజోపయోగమైనది, మానవ జాతికి ఉత్కృష్టమైనది అని నిరూపించేటటువంటి యాత్రను దిగ్విజయ యాత్ర, శంకర దిగ్విజయ యాత్ర అంటాం మనం. అదే నిజమైన దిగ్విజయ యాత్ర. ప్రహ్లాదుడు తన తండ్రితో అంటాడు, 3 లోకాలను గెలిచాను అంటావు నాన్న, ఏం గెలిచావు నువ్వు? నీలో ఉన్నటువంటి 6 శత్రువుల్ని నువ్వు గెలవలేకపోయావే, ఇంక నువ్వు. ఇది మన భారతీయ సంస్కృతి, సంస్కారము. అంచేత యుద్ధము చేసి పరాయి రాజ్యాన్ని ఆక్రమించుకోవటం అనేది మన సంస్కారము కాదు, అసలు మన యజ్ఞ విధానమే కాదు.
దేవతా ప్రవృత్తుల్ని పెంచుకోవటము, సంగతీకరణ కోసము తన ఆహారాన్ని కూడా త్యాగము చేసుకోవాలి అనేది యజ్ఞము అని మనం చెప్పుకుంటున్నప్పుడు, ఇతరుల యొక్క రాజ్యాలని, ఇతరుల యొక్క వస్తువుల్ని అపహరించి గెలిచి వాళ్ళని నానా హింసలు పెట్టి చేసుకున్నటువంటి విజయము అశ్వమేధ యజ్ఞము అని ఎలా అనిపించుకుంటుందో అనేటటువంటి ఆలోచన మనకి రావటం లేదు. మన భారతీయ సంస్కృతి అంటే ఏమిటో తెలియక. అంచేత అశ్వమేధ యజ్ఞము అనేటటువంటి పదాన్ని మనం ఎప్పుడైతే వాడుతామో, ఈ అశ్వమేధ యజ్ఞంతో పాటు మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మన సంస్కృతి, మన కల్చర్. సంస్కృతి అంటే ఏమిటి? చాలా విచిత్రమైనటువంటి ప్రశ్నలు. కొన్ని ప్రశ్నలకి దీన్ని మించినటువంటి సంస్కృతి ఎక్కడా లేదు. ఈ భారతీయ సంస్కృతం కోసం గంగవెరులు ఎత్తిపోతున్నారు విదేశీయులు ఈనాడు. మీరు చెప్తే నమ్మరేమో, పేరిస్ దగ్గర 14 కిలోమీటర్ల దూరంలో ఒక విలేజ్ ఉంది, ఇది ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో గత 14 సంవత్సరాలుగా నిరాటంకంగా బ్రేక్ లేకుండా స్పష్టమైనటువంటి సంస్కృత ఉచ్చారణతో శివాభిషేకం జరుగుతోంది, నమ్మకం చమకంతో, గత 14 ఏళ్లగా. ఎందుకంటే అక్కడికి మన దేశం నుంచి ఒక మహానుభావుడు వెళ్లి రుద్ర సూక్తము, నమ్మకము చమకము వల్ల వాతావరణంలోని కాలుష్యము అంతా నివారణ అయిపోయి మంచి పరిస్థితులు ఏర్పడతాయి అంటే దాన్ని నమ్మి దానికి కావలసిన వైజ్ఞానిక ప్రయోగాలు చేసిన తర్వాత, ఏంటి వాళ్ళు చేసినటువంటి అనేక ప్రయోగాలలో మీరు నమ్మలేనటువంటి ఒక ప్రయోగం ఉంది. రుద్ర సూక్తము, రుద్ర సాధనలో కాలభైరవ సాధన ఒకటి ఉంది. ఈ కాలభైరవ సాధన చేస్తున్నప్పుడు 14 సంవత్సరాల కిందట న్యూస్ పేపర్లో కూడా ఈ సంఘటన పడింది, కానీ ఇది మనకు గుర్తుండదు. ఏం జరిగిందిట, అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు నమ్మకం చమకం నాన్ స్టాప్ గా జరుగుతోంది. అంటే ఇప్పుడు ఏకాదశి రుద్రాభిషేకం అని కంటిన్యూస్ గా చేస్తూ ఉంటాం కదా, అలాగా వాళ్ళు 14 సంవత్సరాలు బట్టి ఈ రోజు అలా చేస్తూనే ఉండాలి అనే సంకల్పం వాళ్ళది. ఆ ఊరి పేరు నాకు గుర్తులేదు, బాన్ సిటీ దగ్గర ఉంది. అక్కడ వాళ్ళు ఈ వెళ్ళినటువంటి మహనీయుడు కాలభైరవ స్తోత్రం అంటే ఏమిటి కాదు, కాలుడు అంటే కుక్క కాదయ్యా, కాలభైరవ స్తోత్రం అంటే ఒక కుక్కని ప్రతిష్టాపన చేసేసి ఆ కుక్కకి పూజ చేయమని కాదు, కాలభైరవుడు అంటే కాలము, టైం, కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధు, కాలము, కాలభైరవాష్టకం చదువుతున్నారట. సడన్ గా టీవీ స్క్రీన్స్ అన్నిటి మీద కూడా కుక్క బొమ్మ ఏర్పడిందిట. ఎటువంటి కుక్క బొమ్మ? మామూలు రేఖలతో చేసినటువంటి కుక్క బొమ్మ కాదు, అగ్ని జ్వాలతో ఏర్పడినటువంటి కుక్క బొమ్మ ఏర్పడిందిట. అది చూసిన తర్వాత వాళ్ళు సంస్కృతం మీద అధ్యయనం చేసి, ఈనాడు జర్మనీలో మన భారతదేశంలో కంటే ఎక్కువ మంది సంస్కృతం పూర్తిగా తెలుసున్నటువంటి వ్యక్తులు జర్మనీలో ఉన్నారు అని ఒక సర్వే చెప్పింది. ఈనాడు మనకి సంస్కృతంలో చాలా విషయాలు అవగాహన కావు, కానీ జర్మనీలో ప్రతి ఊళ్ళోనూ 10-15 మంది సంస్కృతంలో మాట్లాడగలిగేటటువంటి వ్యక్తులు మీకు కనిపిస్తారు. ఇక ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి ప్రయోగంలో ఏం తేలింది అంటే, ఈ సంస్కృత అక్షరాలు ఉన్నాయి కదా, కా అంటే ఇలా రాయటం, దేవనాగరి లిపి ఉంది కదా, ఆ దేవనాగరి లిపిలో కనుక ఒక విశిష్టమైనటువంటి పరిమాణంలో స్టీల్ ట్యూబ్స్ తయారు చేసి ఆ ఆకృతిలో పెట్టామనుకోండి, పెట్టిన తర్వాత ఆ ట్యూబ్స్ నుంచి గాలిని ప్రవహింపజేస్తే ఆ అక్షరము ఏ విధంగా పలకాలో ఆ విధమైనటువంటి శబ్దాలు వస్తాయి. అంచేత కాలభైరవాస్తం అంతటినీ కూడా ఆ అక్షరాల ట్యూబ్స్ లో రాసి చివరి నుంచి దాన్ని గాలి పంపిస్తే మొత్తం కాలభైరవాస్తకం వాళ్ళకి వినిపించిందిట. అక్షరము, అక్షర స్వరూపము, అక్షర స్వరూపంలో ఉన్నటువంటి దేవతామూర్తుల గురించి మనం చదువుతాము తప్ప, ఈ అక్షరానికి అది దేవత, ఈ అక్షరానికి ఇది అని మనం చదువుతాము తప్ప, వాళ్ళు అక్కడ ప్రాక్టికల్ గా ప్రయోగం చేసి ఈ అక్షర సముదాయం వల్ల కాలభైరవ స్వరూపం ఏర్పడటం చూసిన తర్వాత నుంచి వాళ్ళు అనవరతంగా దాన్ని చేస్తున్నారు. కానీ ఇదంతా ఏ యాంగిల్లో నేను చెప్పుకొస్తున్నానో గుర్తుంచుకోండి. దేవ సంస్కృతి అంటే ఏమిటి, భారతీయ సంస్కృతి అంటే ఏమిటి, అశ్వమేధ యజ్ఞము అనే పేరుతో ఈ భారతీయ సంస్కృతిని మనం ఏమని అందజేయాలి వాళ్ళకి అంటే, 1960లో ఒక మహావ్యక్తి ద్వారా గీతా జ్ఞాన యజ్ఞాలు జరిపించాలి అనేటటువంటి స్ఫూర్తి ప్రేరణ ఇచ్చినటువంటి ఒక సంఘటన జరిగింది. కాలిఫోర్నియాకి భారతదేశం నుంచి కల్చరల్ ఎక్స్చేంజ్ లో, ఇప్పటికీ కల్చరల్ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటాయి. ఈ రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ నుంచి అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి రావటం, ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళటం. ఈ కల్చరల్ ఎక్స్చేంజ్ లో కొంతమంది వ్యక్తులు వెళ్తూ ఉంటే, ఆనాటి భారతదేశపు కల్చరల్ మినిస్టర్, సాంస్కృతిక మంత్రి కూడా వెళ్ళాడు అక్కడికి.
వెళ్తున్నప్పుడు, ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు, విదేశాలకు వెళ్ళేటప్పుడు కొంత ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఏ మాట మాట్లాడొచ్చు, ఏ మాట మాట్లాడకూడదు అనేది కాస్త చెప్తారు. విదేశాల్లో వెళ్తున్నప్పుడు మనం వాక్కుని కాస్త జాగ్రత్తగా ఉండకపోతే చాలా ప్రమాదాలు వస్తాయి దేశానికి మధ్య. అంచేత ఇక్కడ ట్రైనింగ్ లో ఏమని చెప్పారు అంటే, మీరు విదేశాలకు వెళ్తున్నారు, కాలిఫోర్నియాకి వెళ్తున్నారు, బాగానే ఉంది. ఒక మానవ జాతిలో విశిష్టమైనటువంటి అద్భుతమైనటువంటి జాతి ఒకటి ఉంది, వాళ్ళని న్యూస్ పేపర్ రిపోర్టర్స్ అంటారు. వాళ్లతో కాస్త జాగ్రత్తగా ఉండు, వాళ్లతో కాస్త జాగ్రత్తగా ఉండకపోతే అర్థానికి అనర్థం జరిగిపోతుంది అన్నట్ట. కల్చరల్ మినిస్టర్ అన్నట్ట, మీరు నాకు చెప్పేదేంటి, నేను ఎన్ని రకాల ఎత్తుకి పై ఎత్తులు వేస్తే మినిస్టర్ అయ్యానో మీకు తెలుసా ఏంటి? అంచేత ఆ న్యూస్ పేపర్ రిపోర్టర్స్ నన్ను ఏం చేస్తారు, నేను వాళ్ళని చూసుకుంటానులే అన్నట్ట. దిగాడు. ప్రెస్ రిపోర్టర్స్ సహజంగా వచ్చారు. సహజంగా వచ్చిన తర్వాత ఒక ప్రశ్న అడిగారు వాళ్ళు. రకరకాల ప్రశ్నలు అడుగుతూ 2 ప్రశ్నలే మనకి ముఖ్యం. మొదటి ప్రశ్న ఏంటి అంటే, ముఖ్యమైనటువంటి ప్రశ్న, విల్ యూ సీ నైట్ క్లబ్స్ అని అడిగాట. ఎందుకంటే సాధారణంగా విదేశాల నుంచి, ముఖ్యంగా భారతదేశాల నుంచి ఎవరైనా వెళ్తే వాళ్ళకి విపరీతమైనటువంటి ఆకర్షణ కేంద్రం ఏంటి అంటే నైట్ క్లబ్స్. అంచేత ప్రతి వాళ్ళని అడుగుతారు వాళ్ళు మామూలుగా. అదేం పెద్ద విచిత్రమైన ప్రశ్న కాదు. మీరు ఈ దేశానికి వచ్చారు కదా, ఇక్కడ ఉన్నటువంటి నైట్ క్లబ్స్ చూస్తారా అని. అంటే వీడు మినిస్టరు, పొలిటీషియన్, మాటలు అవి నాకు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవటం వచ్చును అని ఏమన్నట్ట, ఆర్ దేర్ నైట్ క్లబ్స్ ఇన్ అమెరికా అన్నట్ట. అరే అమెరికాలో నైట్ క్లబ్స్ ఉంటాయా నాకు తెలియదే అన్నట్ట. ఏమనుకున్నాడు, అసలు నైట్ క్లబ్స్ ఉంటాయని నాకు తెలియదు అని చెప్తే వీళ్ళు ఏం చేయగలరు, న్యూస్ పేపర్ రిపోర్టర్ వాళ్ళని. 2వ రోజు పొద్దున్నే న్యూస్ పేపర్ తీసేట. ద ఫస్ట్ క్వశ్చన్ ద కల్చరల్ మినిస్టర్ ఆస్క్డ్, ఆర్ దేర్ నైట్ క్లబ్స్ ఇన్ అమెరికా అని క్వశ్చన్ మార్క్ చేసేట. అర్థం మారిపోయింది అక్కడ. ఈయన ఏ ఉద్దేశంతో అన్నాడు, అసలు నైట్ క్లబ్స్ ఉంటాయి అమెరికాలో నాకు తెలియదు అని ఇతనంటే, న్యూస్ పేపర్ వాళ్ళు ఏం రాశారు అక్కడ, ఈ కల్చరల్ మినిస్టర్ అడిగిన మొదటి ప్రశ్న ఏంటి అంటే, అమెరికాలో నైట్ క్లబ్స్ ఉంటాయా అని అడిగాడు, అంత తీవ్రంగా బాధపడుతున్నాడు అని. ఇది ఒక జోకు. కానీ ఇది కాదు దేవ సంస్కృతికి చిహ్నము. అసలు ఏం జరిగింది అంటే, దాని తర్వాత ప్రశ్న ఏం చేశాడు అంటే, డు యు నో గీత అని అడిగాట. సరే ఆర్ దేర్ నైట్ క్లబ్స్ అని జవాబు ఇచ్చినట్టే, ఉచ్ గీత అన్నట్ట. అంటే అమెరికన్ రిపోర్టర్ కొంచెం గాబరపడ్డట. ఏమో ఎన్ని రకాల గీతలు ఉన్నాయో మనకి తెలియదు కదా, భాగవత్ గీత అన్నట్ట. కల్చరల్ మినిస్టర్ కన్ఫ్యూజ్ అయిపోయాడు. కానీ పక్కనున్న వాడితో అడిగట్టు, ఏంటి అడుగుతున్నాడు అని. ఏదో కొత్త నోవెల్ అయి ఉంటుంది సార్, ఇంకా నేను చూడలేదు అనేయండి, గొడవ వదిలిపోతుంది అన్నట్ట. ఐ హావ్ నాట్ ఇట్ సీన్ అన్నట్ట. అది కూడా వేశాడు హెడ్లైన్ లో, ద కల్చరల్ మినిస్టర్ హూ హ్యాజ్ నాట్ సీన్ గీత. భారతీయ సంస్కృతికి ఆధారమైనటువంటి భగవద్గీతకి మనం ఇచ్చేటటువంటి జ్ఞానం ఇది. గీత యొక్క గొప్పతనాన్ని మా కాలేజీలో ఒక స్టూడెంట్ నాకు చెప్పాడు. అంతవరకు నాకు ఐడియా రాలేదు. ఏం చెప్పాడంటే, మాస్టారు భగవద్గీత చాలా గొప్పది అని నేను నమ్ముతున్నాను అన్నాడు. సైన్స్ లెక్చర్ అని కదా, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ జరగబోతున్నాయి 2-3 రోజుల్లో. నాకు ఇందులో ఇంట్రెస్ట్ ఉంది కదా, అందువల్ల కాస్త గీత అది మాట్లాడుతున్నాడు అనుకున్నాను. ఎందుకు అని అడిగాను నేను. ఏం లేదు మాస్టారు, అటు కోర్టులో జడ్జికి తెలుసు చెప్తున్నది అబద్ధం అని, ఇద్దరు లాయర్స్ కి తెలుసు చెప్తున్నది అబద్ధం అని, కోర్టులో కూర్చున్న ప్రతి వ్యక్తికి తెలుసు చెప్తున్నది అబద్ధం అని, కానీ వాడు భగవద్గీత మీద చేయి పెట్టి నేను నిజం చెప్తున్నానంటే నిజం అని ఒప్పేసుకుంటున్నారు కదా. ప్రపంచంలో ప్రతి వ్యక్తికి నిజము అబద్ధము అని తెలిసింది నిజము అని ఒప్పించగలిగేది అంత గొప్ప పుస్తకం మీద చేయి పెడితే, అసలు ఆ పుస్తకాన్ని తెరిస్తే ఎంత గొప్ప జ్ఞానం వస్తుందో అన్నాడు. నిజంగా అదిరిపోయాను నేను. కరెక్టే కదా, అందరికీ అబద్ధం అని తెలిసింది కూడా ఆ పుస్తకం మీద చేయి పెట్టి చెప్పేసరికి నిజం అయిపోతూ ఉంటే, అసలు నిజమైనవి ఆ పుస్తకాన్ని చూసి మనం ఆచరణ చేసుకుంటే ఎంత గొప్ప సంస్కృతో, ఎంత గొప్ప ఇదో. కానీ సరే అంచేత ఉచి గీత అన్నాడు. ఐ హావ్ నాట్ ఇట్ స్టడీడ్ అన్నాడు. బాగానే ఉంది. కానీ అది ఒక వ్యక్తికి ఒక అద్భుతమైనటువంటి మిషన్ గా నెలకొందటానికి ప్రేరణ ఇచ్చింది. ఢిల్లీలో మొట్టమొదటిసారి 1961లో చిన్మయ గీతా జ్ఞాన యజ్ఞాన్ని స్టార్ట్ చేశాడు ఆయన. ఈనాడు గీతా జ్ఞాన యజ్ఞానికి వెళ్ళటం అన్నది ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది. ఆఖరికి ఎద్దనపూడి సులోచనారాయణ నవల్లో కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అంటే గీతా జ్ఞాన యజ్ఞానికి వెళ్తున్నారు అని రాస్తుంది. అంత రకమైనటువంటి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానో గుర్తుంచుకోండి. లేకపోతే మళ్ళా మనం అశ్వమేధ యజ్ఞంలో యజ్ఞము అనేది త్యాగమయ ప్రవృత్తికి,
సద్గుణాల అభివృద్ధికి, సంగతీకరణకి సింబల్ అవుతే, త్యాగము యజ్ఞముల యొక్క పరాకాష్ఠ అవుతే, భారతీయ సంస్కృతి అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. ఈ భారతీయ సంస్కృతికి ఆధారం ఏమిటి అంటే ఇందాక నేను చెప్పినటువంటి గాయత్రి మంత్రము, ఈ గాయత్రి మంత్రంతో పాటు జోడించబడినటువంటి యజ్ఞ విధానము. భారతీయ సంస్కృతి మొత్తము 16 సెంటర్స్ మీద ఆధారపడి ఉంది. దాన్నే షోడశ సంస్కారములు అంటాం. ఈ 16 సంస్కారముల మీద ఆధారపడినటువంటి భారతీయ సంస్కృతి యొక్క జీవిత విధానాన్ని మన ఋషులు ఎంత గొప్పగా మన జీవితంలోకి ప్రవేశపెట్టారు అంటే, అమావాస్య నుంచి పౌర్ణమి అనేటటువంటి 16 తిథులు, 14 తిథులు, అమావాస్య ఒకటి, పౌర్ణమ ఒకటి, అంచేట పౌర్ణమాస్య ఇష్టి అని, అమావాస్య ఇష్టి అనేటటువంటి 2 యజ్ఞ విధానాల ద్వారా లలితా సహస్రనామంలో చెప్పినటువంటి తిథి మండల పూజిత అనేటటువంటి మాటల ద్వారా ప్రతి రోజుకి ఒక సంస్కారం చొప్పున అమావాస్య నాడు నుంచి మొదలెట్టి పౌర్ణమి నాడికి పూర్ణత్వం పొందేటటువంటి ఈ షోడశి విద్యని సంస్కార విద్యగా, షోడశ సంస్కార విద్యగా మనకి గాయత్రి మంత్రము యజ్ఞ విధానంతో కలిపి మనకి అందజేశారు. అంచేత ఈ అశ్వమేధ యజ్ఞములో మీకు నేను చెప్పినటువంటి 3 పాయింట్స్ గుర్తుంచుకోండి. గాయత్రి మంత్రము ఉపయోగించుకోవటము మనము నేర్చుకోవాలి. గాయత్రి మంత్రము అంటే ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ కాదు. గాయత్రి మంత్రముల్లో అనేక మంత్రాలలో అది కూడా ఒకటి. అనేక గాయత్రి మంత్రాలు ఉన్నాయి. రామ గాయత్రి ఉంది, సరస్వతి గాయత్రి ఉంది, అనేక గాయత్రి ఉంది. ఏదైనా సరే గాయత్రి మంత్రములో 3 చరణాలు ఉంటాయి. విద్మహే ధీమహి ప్రచోదయాత్. ఇదంటే ఏమిటి అంటే ఏకాదశోధ్యాయంలో విశ్వరూపం మనం తెలుసుకోవాలి అంటే జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేశించ పరంతుప. జ్ఞాతుం ద్రష్టుం తత్వం అనే ప్రవేశం అనైనా గుర్తుంచుకోండి. ఇది కాకపోతే ప్రజ్ఞ, నిష్ఠ, శ్రద్ధ అనే పదాలైనా గుర్తుంచుకోండి. ఇది గాయత్రి మంత్రం. శబ్దాలు గాయత్రి మంత్రాలు కాదు. పాని అని ఉచ్చారణ చేసిన, వాటర్ అనే ఉచ్చారణ చేసిన, నీరు అనే ఉచ్చారణ చేసిన, జలము అనే ఉచ్చారణ చేసిన విభిన్న అక్షర సముదాయాలతో విభిన్న శబ్దములు అయినప్పటికీ కూడా ఒకే పదార్థాన్ని సూచించినట్టు మన శరీరంలో ఉండేటటువంటి ప్రజ్ఞ, నిష్ఠ, శ్రద్ధల స్థానము, జ్ఞాతం ద్రష్టం ప్రవేశం జరిగేటటువంటి స్థానము, అనేక త్రిపదలు వేదమాత, దేవమాత, విశ్వమాత అని గాయత్రిని అర్థం చేసుకునేటటువంటి స్థానము, మనలో ఉన్నటువంటి 5 ప్రాణశక్తులు ఎక్కడైతే ఉన్నాయో ఆ స్థానాన్ని గుర్తించుకుని ఆ స్థానాలను సంస్కరింపజేసుకుని దేని ద్వారా? యజ్ఞ విధానము ద్వారా. మళ్ళా యజ్ఞ విధానము ద్వారా అంటే దయ ఉంచి మీరు స్వాహ ఒక అగ్నిని ప్రజ్వలింపజేసుకుని చేయటం అనుకోకండి. యజ్ఞము అంటే ఏమిటో మళ్ళా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. యజ్ఞము అంటే సద్గుణముల అభివృద్ధి యజ్ఞము, సంగతీకరణ యజ్ఞము, త్యాగమయ ప్రవృత్తి యజ్ఞము. కానీ ఈ సంగతీకరణ, ఈ త్యాగము, ఈ సద్గుణాల అభివృద్ధి 3 రకాలైనటువంటి ప్రాకృతిక శక్తుల ద్వారా, ప్రకృతి అనుసరణ ద్వారా మనం ఎలా తెలుసుకుంటామో అనేది యజ్ఞ విధానము. సోలార్ ఎనర్జీ, ల్యూనార్ ఎనర్జీ, ఫైర్ ఎనర్జీ, అగ్ని, సూర్య, చంద్ర, ఈ 3, సూర్యుడు కుడి కన్ను, చంద్రుడు ఎడమ కన్ను, వీటి రెండింటికి మధ్య వచ్చినటువంటి దివ్యమైనటువంటి తేజస్సు అగ్ని, ఈ 3ంటిని ఉపయోగించుకోవటం ఎలాగా అనేది మనకి ప్రాక్టికల్ గా తక్షణము ఫలితం ఇచ్చేటటువంటిది యజ్ఞ విధానం. గుర్తుంచుకోండి. వర్షం కురవాలి అని మీరు యజ్ఞం చేస్తే ఆ రోజే వర్షం కురవాలి. పిల్లలు పుట్టాలి అని పుత్రకామేష్టి యజ్ఞం చేస్తే అగ్నిదేవుడు ప్రత్యక్షమే ఆ రోజే మీకు హవిస్సు అందించాలి తప్ప ఇంకో అప్పుడు చేయమని ఎక్కడా ఋషులు చెప్పలేదు. అప్పటికప్పుడే ఫలితాలు వస్తాయి. కామధుక్ అన్నాడు అక్కడ. కానీ ఏ లోపం జరుగుతోంది, ఎక్కడ మనం చేస్తున్నటువంటి యజ్ఞ విధానాలలో ఫలితాలు మనకి రావటం లేదు అనేది తెలుసుకోవటానికి మన భారతీయ దేవ సంస్కృతి దిగ్విజయాన్ని ఈ విధంగా వ్యక్తులకి అందించడానికి చేసే ప్రయత్నమే ఈ అశ్వమేధ యజ్ఞం యొక్క నాందిగా చేసేటటువంటి ఈ సమావేశాలు. రేపు సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఈ షోడశ సంస్కారాలు దేవ సంస్కృతి దిగ్విజయ యాత్రగా అశ్వమేధ యజ్ఞంగా ఎలా రూపొందుతాయో తెలుసుకుందాం. కానీ నిన్న నేను మీకు చెప్పాను, నేను ఎంత గొప్పగా దాని గురించి చెప్పినా ఆచరణ చేస్తే తప్ప లాభం లేదు. కనుక చాలా గొప్పది గాయత్రి మంత్రం. న గాయత్ర్య పరమమంత్ర అంటూ కూర్చుంటాం బదులు ఒక్కసారి నోరు విప్పి
ఆ గాయత్రి మంత్రాన్ని హాయిగా ఆనందంగా మనలో ఆ సద్భావనలు ప్రవృత్తి చేస్తుంది అనే భావనతో నడుము తిన్నగా ఉంచుకుని 5 సార్లు ఉచ్చారణ చేద్దాం. ఉచ్చారణ చేసిన తర్వాత ఎనర్జీ ఫాలోస్ థాట్ అని చెప్పాను నేను. మన ఆలోచనలు ఎలా ఉంటాయో అలాంటి ఫలితాలే వస్తాయి. కనుక అందరూ సుఖంగా ఉండాలి, మన రాజులు మనని సుఖంగా పాలించాలి, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగాలి, డబ్బు లేని వాళ్ళకి డబ్బు రావాలి, డబ్బు ఉండి పిల్లలున్నా ఆయుష్ లేకపోతే ఏం లాభం. అంచేత అందరూ సుఖంగా ఆనందంగా 100 ఏళ్లు బతకాలి అనే ప్రార్థన కూడా చేద్దాం. 5 సార్లు గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథ్వీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాः. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. నిర్ధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. సంస్కృతి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటూ భారతదేశ సంస్కృతి మళ్ళా తిరిగి జగద్గురు పీఠాన్ని అలరించబోతోంది అన్నది కాలపురుషుని ఇచ్ఛ కనుక దాంట్లో మన వంతు పాత్ర మనం ఎంత చేయగలమో నిర్ణయించుకోవటానికి ఇక్కడ సమావేశం అవుతూ భారతదేశ సంస్కృతి యొక్క మొట్టమొదటి వైశిష్ట్యం ఏంటి అంటే గాయత్రి మంత్రాన్ని అందివ్వటం. కానీ ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి, భారతదేశము గాయత్రి మంత్రం అందించినది అన్నంత వరకు కరెక్టే తప్ప గాయత్రి మంత్రము మీద కాపీరైట్ భారతదేశానికి లేదు. న్యూటన్స్ లా అని చెప్తాం మనం సైన్స్ లో, లేకపోతే డాల్టన్స్ థియరీ అని చెప్తాం మనం, మెండలీస్ పీరియాడిక్ టేబుల్ అని చెప్తాం. ఇంగ్లాండ్ వారు కొందరు, రష్యా వారు కొందరు సైంటిస్టులు. కానీ వారు చెప్పినటువంటి ఆ సిద్ధాంతము కేవలము ఒక రష్యన్స్కే, కేవలము ఇంగ్లాండ్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, అది సర్వజనీనమైనది. పేరు న్యూటన్స్ లా అని చెప్పిన గురుత్వాకర్షణ అందరికీ వర్తిస్తుంది. మెండలీఫ్ కనిపెట్టినటువంటి పీరియాడిక్ టేబుల్ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి మూలకానికి వర్తిస్తుంది. అలాగే భారతదేశంలో మొట్టమొదటిసారి కనిపెట్టబడినటువంటి గాయత్రి మంత్రము సర్వజనీనమైనది, విశ్వానికి పనికొచ్చేది. ఇక్కడ విశ్వము అనే మాట మనం వాడినప్పుడు కేవలము భూమి అనేటటువంటి అర్థములో కాకుండా దృగ్గోచరమైనటువంటి సంపూర్ణ యూనివర్స్ కి వర్తిస్తూ ఉంటుంది. అంచేత ఏ విధంగా అయితే ఒక సూత్రము సర్వవ్యాప్తము,
గాయత్రి మంత్రము అనేటటువంటి సూత్రము కూడా సర్వవ్యాప్తమైనది అని ముందు మనం గుర్తుంచుకోవాలి. అందువల్ల నేను రిపీటెడ్ గా ప్రతిసారి ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ మాత్రమే గాయత్రి కాదు, ఇది కూడా గాయత్రి అని చెప్తూ వస్తున్నాను నేను. ఈ తేడా కాస్త అర్థం చేసుకోండి. భారతీయ సంస్కృతిని అర్థం చేసుకోవాలి అంటే మన ఋషులు అందించినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఫార్ములాని మనం అర్థం చేసుకోవాలి అంటే ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనం ఏంటి ఇందులో మనం గాయత్రి మంత్రం అంటే గుర్తుంచుకోవాల్సింది, గాయత్రిని 3 పాదాలుగా మనం చెప్పుకుంటాం. త్రిపాదాత్మకమైనటువంటి గాయత్రి మంత్రము అని. దానికి మళ్ళా మనం ఏం చెప్పుకుంటూ ఉంటాం, తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇవి గాయత్రి యొక్క 3 పాదాలు అని చెప్పుకుంటూ ఉంటాం. కరెక్టే అది కూడా. కానీ యూనివర్సల్ గాయత్రి, గాయత్రి ఛందస్సుల్లో నేను గాయత్రిని అని 10వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పుకుంటాడు. ఆ గాయత్రి ఛందస్సుని అర్థం చేసుకోవాలి అంటే 3 పదముల యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవాలి. దాన్ని గత 2 రోజులుగా మీకు చెప్తూ వచ్చాను నేను. విద్మహే ధీమహి ప్రచోదయాత్. ఏ జ్ఞానాన్నైనా మీరు పొందదలుచుకున్నా, ఏ ఆచరణనైనా మీరు చేయదలుచుకున్నా ముందు దాని గురించి తెలియాలి మీకు. విద్మహే, దాని తర్వాత అది ఎలా చేయాలో చూడాలి మీరు. ధీమహి, దాన్ని తర్వాత ఇతరులు అలా చేయటానికి వీలైనటువంటి పరిస్థితులు కల్పించాలి. ప్రచోదయాత్, ఇది సామాజిక జీవితం. ఎలా చేయాలో తెలుసుకోవాలి. ఎలా చేయాలో తెలుసుకున్న తర్వాత చేసిన వాళ్ళ ద్వారా అది ఎలా చేయాలో చూసిన తర్వాత దాన్ని ఇతరులకి ప్రేరేపింపజేయటం అనేది సామాజికమైనటువంటి ఒక విన్యాసము. దీన్ని భగవద్గీతలో ఈ గాయత్రి ఛందస్సునే జ్ఞాతం ద్రష్టుంచ తత్వేన ప్రవేశించ పరంతప అని చెప్తూ వచ్చారు. ఇంతవరకు తెలుసుకున్న తర్వాత, ఇంతవరకు మనం థియరిటికల్ ఆస్పెక్ట్స్ మాత్రమే చెప్పుకుంటూ వచ్చాం. గాయత్రి మంత్రం అనేది ఒక థియరిటికల్ ఆస్పెక్ట్. ఈ థియరిటికల్ ఆస్పెక్ట్ గురించి మనం తెలుసుకున్న తర్వాత ఈ గాయత్రి మంత్రం నాకు ఎలా ఉపయోగపడుతుంది అన్నది వచ్చిన వాళ్ళందరికీ కాకుండా ఋషులు అందజేయవలసినటువంటి చాలా ప్రముఖమైనటువంటి విశేషం ఏంటి అంటే, ఈ గాయత్రి మంత్రం చాలా గొప్పదే నిజమే, కానీ అది నాకు ఉపయోగపడకపోతే అది ఎందుకు పనికిరాదు. మనం ఉపయోగించుకోవాలి అంటే మన శరీరంలో ఉన్నటువంటి 3 పాదాలను కూడా మీరు అర్థం చేసుకుని బాహ్య జగత్తులో ఉన్నటువంటి 3ంటికి, మనలో ఉన్నటువంటి 3ంటికి, వీటన్నిటికీ మధ్య సమన్వయం కుదుర్చుకోగలిగితే, అనుగ్రహాన్ని పొందగలిగితే, అంటే కరెంట్ ఫ్లోని మనం సంపాదించగలిగితే గాయత్రి మంత్రం మీకు కూడా ఉపయోగపడుతుంది. అప్పుడు గాయత్రి మంత్రాన్ని ఋషులు చెప్పినటువంటి విధానంగా న గాయత్ర్య పరో మంత్ర అనే మాట వాళ్ళు ఎందుకు అన్నారో మనకు అర్థం అవుతుంది. కనుక ఈ విద్మహే ధీమహి ప్రచోదయాత్ జ్ఞాతుం ద్రష్టం ప్రవేష్టం ప్రజ్ఞ నిష్ఠ శ్రద్ధ అనే 3 పదాలను మన శరీరంలో 3 రకాలుగా అర్థం చేసుకోవాలి అనే మాటని చెప్పుకుంటూ సూర్యుడు, అగ్ని, చంద్రుడు, ఈ 3 పదాలకి కూడా మనం కాస్త జాగ్రత్తగా అర్థం తెలుసుకుంటూ ఉండాలి. విచేతంటే వ్యావహారికమైనటువంటి అర్థాలలో ఉన్నటువంటిది వేరు, శాస్త్రీయ వాంగ్మయంలో అదే పదానికి ఉన్నటువంటి అర్థం వేరు. నేను చాలా సార్లు మా కెమిస్ట్రీ స్టూడెంట్స్ కి చెప్తూ ఉంటాను, NO అనే 2 అక్షరాలు మీరు రాశారనుకోండి, మామూలుగా అందరికీ తెలిసినటువంటి ఆంగ్లేయ భాష ప్రకారం అయితే నో అంటారు దాన్ని. కానీ అదే శాస్త్రీయ దృక్పథంలో అదే అక్షరాలని మనం రాసినప్పుడు దాన్ని నో అని చదవం మనం, దాన్ని నైట్రిక్ ఆక్సైడ్ అని చదువుతాం మనం. నైట్రిక్ ఆక్సైడ్ అని చదవగానే అర్థం మారిపోతుంది. రకరకాల భావ పరంపర దాని వెనకాల ఉన్నటువంటిది తెలుసుకుంటూ ఉంటున్నట్టే అగ్ని, సూర్యుడు, చంద్రుడు, ఈ 3 పదాల యొక్క అర్థాన్ని మనం తెలుసుకుంటే చాలా విచిత్రమైనటువంటి గాయత్రి మంత్ర అర్థాన్ని మనం తెలుసుకోగలుగుతాం. దీన్ని తెలుసుకునే ముందు ఇంకొక పదాన్ని మనం అర్థం చేసుకోవాలి, యజ్ఞము అనే పదాన్ని. గాయత్రి అంటే మనము తీసుకునేటటువంటి శ్వాస, మనము తెలుసుకునేటటువంటి విజ్ఞానము, మనము చూసినటువంటి విజ్ఞానము, మనము ఆచరణలో పెట్టేటటువంటి విజ్ఞానము. ఇవి కాకుండా యజ్ఞము అనే పదానికి కూడా అర్థం తెలుసుకుని సహయజ్ఞ ప్రజా సృష్టం అనే మాటలో ప్రజలతో పాటు యజ్ఞాన్ని సృష్టించి మీ కోరికల్ని తీర్చుకోండి అని చెప్తూ, యజ్ఞము చేయకుండా మీరు కనుక ఆహారాన్ని వండుకుని తింటే తేన ఏవ సహా అన్నాడు భగవద్గీతలో. మీరు దొంగతనం చేస్తున్నట్టే, మీరందరూ దొంగలతో సమానమే. యజ్ఞం యొక్క ఆజ్ఞ లేకుండా, యజ్ఞ కర్మ కాకుండా మీరు ఏ పని చేసినా సరే అది దొంగతనంతో చేసినటువంటి పనే అన్నాడు.
దీన్ని మనం అర్థం చేసుకోవటానికి నిన్న యజ్ఞాన్ని గురించి 3 కండిషన్స్ చెప్పాను నేను. యజ్ఞము అంటే అగ్ని ప్రదీపన చేసి నెయ్యి ఆహుతులు వేయటం మాత్రమే కాదు. యజ్ఞము అంటే సత్ప్రవృత్తుల సంవర్ధన, సంగతీకరణము, పరస్పరము ఒకరికొకరు సహకరించుకొనుట. ఇవి 2 కాకుండా అవసరమైనప్పుడు సహకరించుకుంటూ ఉన్నప్పుడు త్యాగం యొక్క పరాకాష్ఠకి వెళ్ళగలుగుట. ఈ 3 కూడా యజ్ఞాలే. ఈ రకమైనటువంటి యజ్ఞము అనే పదాన్ని అర్థం చేసుకున్న తర్వాత కర్మయోగంలో, భగవద్గీత యొక్క కర్మయోగంలో ఇంకొక విషయం చెప్తాడు. అన్నాత్ భవంతి భూతాన్ని పర్జన్యాత్ అన్న సంభవ. మనము ఉపయోగించేటటువంటి పదార్థాలన్నింటినీ కూడా భూతములు అంటాం, పంచభూతములు అని. ఇవి దేని వల్ల వస్తున్నాయి అంటే పర్జన్యుడి వల్ల, అన్నం వల్ల వస్తున్నాయి. మనం ఆహారం తీసుకోగలుగుతున్నాం కనుక పని చేయగలిగేటటువంటి సామర్థ్యం కలిగేటువంటి ఈ శరీరము నిర్మాణం అవుతుంది. ఈ అన్నము పర్జన్యం వల్ల వస్తుంది, పర్జన్యము యజ్ఞము వల్ల వస్తుంది, యజ్ఞము కర్మ వల్ల వస్తుంది, కర్మ బ్రహ్మ వల్ల వస్తుంది, బ్రహ్మ అక్షరము వల్ల వస్తుంది. కనుక ఈ సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ మీరు కాస్త జాగ్రత్తగా తెలుసుకుంటే తప్ప యజ్ఞము అనేటటువంటి పదానికి అర్థం మనకు తెలియదు. కానీ ఈ యజ్ఞము అనే పదానికి మనం అర్థం జాగ్రత్తగా తెలుసుకుంటున్నప్పుడు మనం కాస్త జాగ్రత్తగా ఒక దృఢమైనటువంటి అవగాహనకి రావాలి. అదేంటి అంటే మొత్తము భారతీయ సంస్కృతి, మొత్తము భారత జాతి విశ్వానికి అందించినటువంటి రహస్యమైనటువంటి, అందరికీ తెలిసినటువంటి 2 విపరీతార్థాలైన పదాలు, రహస్యమైనటువంటి, అందరికీ తెలిసినటువంటి విషయం ఏమిటి అంటే ఇటు గాయత్రి, ఇటు యజ్ఞము. ఈ 2 ఉపయోగించుకోవటమే భారతీయత ప్రపంచానికి అందించినటువంటి గొప్పదైనటువంటి వరం. ఇవి 2 కూడా ఒక నాణానికి బొమ్మ బొరుసు 2 ఎలా అవసరమో, ఒకదాన్ని ఒకటి ఎలాగైతే వేరు చేయలేమో, గాయత్రి యజ్ఞము ఈ రెండింటిని మనం వేరు చేయలేము. గాయత్రిని వేరుగా చేసుకుని యజ్ఞాన్ని వేరుగా చూసి ఈ రెండింటినీ వేరు చేసేటటువంటి విపరీత పోకడలు రావటం వల్ల భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనం అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది. ఈ భారతీయ సంస్కృతిని అర్థం చేసుకోవటానికి నిన్న కొన్ని విషయాలు చెప్పాను. ఇవాళ ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. శిక్ష, విద్య, ఇవి 2 పదాలు మనం తరచూ వాడుతూ ఉంటాం. కానీ సాధారణంగా ఇవి 2 మనం ఎలా వాడుతాం అంటే శిక్ష అన్న విద్య అన్న ఒకలాగే అంటాం. కానీ శిక్ష అనే పదానికి అర్థం ఏంటి అంటే మన భౌతికమైనటువంటి వ్యవహారాలు, శరీరగతమైనటువంటి యాత్రకి అవసరమైనటువంటి కర్మలు తెలిపేటటువంటిది శిక్ష. విద్య అనేది ఉదారత, సత్ప్రవృత్తి, సహకారిత లాంటి సద్గుణాలను మనలో ఉత్తేజింపరిచేది విద్య. అంచేత మనం కాస్త జాగ్రత్తగా విద్య, శిక్ష దీని మధ్య ఉన్నటువంటి అంతరార్థాన్ని కనుక మనం జాగ్రత్తగా తెలుసుకుంటే విద్యని మర్చిపోయి శిక్షను స్వీకరించటం వల్ల మనం పొందినటువంటి చికాకులు మనకి స్పష్టంగా అర్థమవుతాయి. ఈ విద్య, శిక్ష అనే మాటని ఆధ్యాత్మిక జగత్తులో పరావిద్య, అపరావిద్య అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. పరావిద్యలు, అపరావిద్యలు. అపరావిద్య అంటే భౌతికమైనటువంటి విద్య, ఒక గురువు మాత్రమే ఉంటే తెలుసుకోగలిగేటటువంటి విద్య. ఉదాహరణకి ఫ్రెంచ్ భాష మీరు నేర్చుకోవాలనుకోండి, అది ఒకడు వచ్చి ఫ్రెంచ్ భాషలో ఈ విధంగా అంటే ఈ అర్థం వస్తుందని చెప్తే తప్ప మనంతట మనం నేర్చుకోలేము. ఏ అపరావిద్య అయినా సరే, ఏ శిక్ష అయినా సరే ఒక వ్యక్తి మనకి చెప్తే తప్ప మనం నేర్చుకోలేము. జాగ్రత్త తేడా తెలుసుకోండి పరా అపరా విద్యలకి. ఇది భారత జాతి అందించినటువంటి ఒక రహస్యం. అది అపరా విద్యలు ఏదైనా సరే ఒక గురువు ఉండాలి మనకి. ఒక గురువు ఉండి ఆ గురువు మనకి చెప్తే తప్ప మనకి తెలియదు. అది ఇంగ్లీష్ లో బిఏటి బ్యాట్ అంటే ఇది అర్థం. బియూటీ అంటే బట్టని అనాలి, పియూటీ అంటే పుట్టని అనాలి తప్ప దాన్ని పట్టంటాం. అంటే ఒక గురువు మనకి చెప్తే తప్ప మనంతట మనం దీన్ని ఎప్పుడు తెలుసుకోలేము. ఇది అపరా విద్యలు, శిక్ష. ఇది కాకుండా ప్రకృతి మనకి అందించేటటువంటి విద్య ఒకటి ఉంది. ప్రకృతి ఇంకొక పురుషుడు మనకి చెప్పకుండా, ఇంకొక వ్యక్తి మనకి చెప్పకుండా ప్రకృతి తనంతట తాను అందిస్తూ ఉంటుంది జ్ఞానాన్ని. ఒకవేళ సకాలైన మహత యోగో నష్ట పరంతప, ఒకవేళ కాలగర్భం వల్ల ఆ యోగము నాశనం అయిపోయినా కూడా మళ్ళా తిరిగి ఆ ప్రకృతి మనకి ఆ విద్యని ప్రసాదిస్తూ ఉంటుంది. ఒకవేళ ఒక యుద్ధము వచ్చి ఒక ప్రెస్ రిపోర్టర్ ఐన్స్టీన్ అడిగాట,
థర్డ్ వరల్డ్ వార్ గురించి మీ అభిప్రాయం ఏమిటి అని కాసేపు ఆగాడు ఐన్స్టీన్. థర్డ్ వరల్డ్ వార్ గురించి నేను చెప్పలేను, కానీ ఫోర్త్ వరల్డ్ వార్ గురించి కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను అన్నట్ట. థర్డ్ వరల్డ్ వార్ గురించి అడిగిన వ్యక్తికి ఫోర్త్ వరల్డ్ వార్ గురించి నేను డీటెయిల్స్ చెప్తాను అంటే చాలా ఉత్సాహంగా ఉంటుంది. అది చెప్పండి అన్నట్ట. ఏమీ లేదు, ఫోర్త్ వరల్డ్ వార్ మాత్రం ఖచ్చితంగా రాళ్లతోనూ కర్రలతోనూ కొట్టుకుంటారు, ఇంచేతంటే థర్డ్ వరల్డ్ వార్ వచ్చిన తర్వాత ఈ ఆధునిక విజ్ఞానం ఉండదు అన్నాడు. కానీ ఇంకో మాట కూడా అన్నాడు. ఏంటంటే అది ఒకవేళ ఫోర్త్ వరల్డ్ వార్ రాళ్లతోనూ కర్రతోనూ జరిగిన మళ్ళా తిరిగి ప్రకృతిని అధ్యయనం చేసి ఇంతకంటే అద్భుతమైనటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్ మళ్ళా మానవులు సంపాదించుకోగలుగుతారు అని. అంటే అర్థం ఏంటి, అక్కడ ప్రకృతి మనకి చెప్పేటటువంటి జ్ఞానాన్ని ఒకవేళ మనం మర్చిపోయినా, మనం వదిలేసుకున్నా కూడా ఎవరో ఒకళ్ళు దర్శించడాన్ని ప్రకృతిలో